నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈరోజు మనం ఉజ్జయిని మహంకాళి మాత లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. వచ్చే ఆదివారం మనకు బోనాలు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తారు. ఇక్కడ రద్దీ కూడా చూస్తే చాలా భారీగా వచ్చినట్లు చూసుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఆదివారం చాలామంది వస్తుంటారు కాబట్టి ఈ ఆదివారం నుంచే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అట్లనే మంగళవారం, శుక్రవారం కూడా చాలామంది భక్తుల రద్దీ అనేది ఉంటుంది అన్నట్లని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కూడా విజువల్స్లో ఏర్పాట్లు అంటే ఆలయానికి సంబంధించిన పెయింటింగ్ కానీ లేకపోతే లైటింగ్ వర్క్స్ కానీ ఏదైనా సరే మొత్తం రెడీ అయిపోయి కూడా బోనాలకి సిద్ధమైనట్లు చూడొచ్చు. సో ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుండి. అల్వాల్ నుండి. ప్రతి సంవత్సరం వస్తారా? అంటే మంత్లీకి ఒకసారి అట్లా వస్తాము. ఓకే, మంత్లీ ఒకసారి వస్తారు. పండుగకి వస్తారా ప్రతి ఇయర్? లేదండి, పండుగ. సో నెక్స్ట్ వీకే మనకు పండుగ కాబట్టి ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ? తెలియదండి మాకు. ఇంకా ఇక్కడ పండుగకి అయితే ఇది చేసాడు చాలా బాగుంటాయి ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వస్తాం జాతరకి. చాలా బాగుంటది. ఓకే, ఫుల్ దర్శనం అవుతుందా మీకు? అంటే పబ్లిక్ ఉంటారు, లైన్లో నిలబడాలి. మనం ఓపికతో అమ్మవారి దగ్గరికి దర్శనం కానీ వస్తాం కదా, ఓపికతో నిలబడాలి. ఇంకా జాతర రోజు ఫుల్ ఉంటారు పబ్లిక్. 4-5 దిక్కుల నుండి వే ఆఫ్ పెడతారు ఇక్కడ. మళ్ళీ వచ్చే వారం కూడా వస్తారా? లేదు, ఈ వీకే వస్తాము. అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇప్పుడే దర్శనం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తారు? శ్రీకాకుళం నుంచి. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తారా? వస్తున్నాం. మ్యాక్సిమం అనిపిస్తుంది అమ్మవారిని చూడంగానే? చాలా తృప్తిగా ఉంటుంది. దర్శనం చేసాక తృప్తి వస్తుంది. ఆ ఆ శక్తి ఉండబట్టి కదా ఎంతమంది వస్తున్నారు చెప్పండి, అంతే కదా. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తారు కాబట్టి ఏర్పాట్లు ఎట్లా చేస్తారు ఇలా ప్రతి సంవత్సరం? హైదరాబాద్ టెంపుల్స్ అన్ని మ్యాక్సిమం అన్ని బాగా చేస్తారు. క్యూ లైన్స్ అన్ని బాగుంటాయి, మెయింటెనెన్స్. ఓకే, సో ఇంకా ఈసారి మళ్ళీ వచ్చే వారం కూడా వస్తారా పండుగ? మాది శ్రీకాకుళం కదా, అంత నుంచి రావడం అవ్వదు. ఈ రోజే వచ్చి చేసుకొని వెళ్ళిపోదామని, నైట్ ట్రైన్ వెళ్ళిపోదామని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట. ఎవ్రీ ఇయర్ వస్తారా? లేదు, ఇది ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం వస్తున్నారా? ఓకే, తెలుసా మీకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిది ఇక్కడ బోనాలు ఘనంగా అయితే? అవును, అందుకే అంటే బోనాలు చూద్దాం సందడి ఎలా ఉంది అని చెప్పేసి వచ్చినాము. నెక్స్ట్ వీక్ కదా బోనాలు, ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ చాలా రష్ ఉంటుంది కదా, సో ఈ వీక్ దర్శించుకొని వెళ్దామని వచ్చినాము. అవునా? థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. అమ్మా బాగున్నారా? ఎట్లున్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా? ఎంతసేపు అయింది లైన్ లో నిల్చోని? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయిందమ్మా. హాఫ్ అన్ అవర్. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాను. ఓకే, ఎట్లా అనిపిస్తారు అమ్మవారి? బాగుంటుందమ్మా అమ్మవారికి. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం సేవకు వచ్చినాను. ఈ సంవత్సరం సేవకు వస్తామంటే ఎవరు మాకు బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేయలేదు. సరే మామూలు డ్రెస్ వేసుకుని వచ్చినాను. వస్తానమ్మా. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినాను. రంగం చేస్తారు కదా, బాగుంటుంది. భవిష్యవాణి వస్తానమ్మా. 2 years నుంచి వస్తున్నాను. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చాను. ఎందుకు ఇప్పుడు వచ్చే వారం పండగ కదా, అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చినారు? ఇప్పుడు ఈ రోజు గాజులతోటి అలంకారం చేశారన్నారు. ఓకే, అమ్మవారికి బాగుంటుంది కదా, టీవీలో చెప్పారు. అవునో కాదో తెలియదు నాకు, మా వాళ్ళు ఎవరు చేయలేదు ఫోను. సరే గాజులతో అంటే నిన్న మొన్న వచ్చి కూరగాయలతోటి చేశారు, శాకంబరి చేశారు. ఈరోజు గాజులతో చేస్తున్నారు అన్నారు. అది చూద్దామని. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నానండి. ఫస్ట్ టైం వస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. మల్కాజ్గిరి నుంచి వస్తున్నారు. ఓకే, ఏం చెప్తారు అమ్మవారు ఉజ్జయిని మహంకాళి మాత గురించి? ఏం చెప్తారు అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి అండి అమ్మ బంగారం. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము రావాలి ఇంతకుముందు ఇక్కడ లోకలే కాబట్టి వచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం ఇప్పుడు నాకు రావాలనిపించింది. అమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పి అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఓకే, వచ్చే ఆదివారం మనకు బోనాలు కాబట్టి ఈ రోజు ఎందుకు దర్శనం చేసుకోవడానికి వచ్చి? అంటే వచ్చే వారం చాలా రష్ ఉంటుంది కదండి, చాలా గంటలు నిల్చోవాల్సి వస్తుంది. ఇప్పుడంటే ఫ్రీగా ఉంది కాబట్టి వచ్చేసాం. ప్రతి సంవత్సరం లైన్ ఇట్లానే ఉంటుందా క్రౌడ్, లేకపోతే మీకు దర్శనం మంచిగా అయిపోతుంది? ఇంకెక్కువే ఉంటుందమ్మా రష్. ఈరోజు ఇంకా తక్కువ, కొంతసేపు అయితే చాలా మంది వస్తారు. థ్యాంక్ యూ. హాయ్. హలో. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చినావా? 6 years. 6 years నుంచి వస్తున్నావా? బోనం చేస్తారా మీరు?
ఓకే, ఎవరు చేస్తారు ఇంట్లో బోనం? మమ్మీ మమ్మీ చేస్తారా? నీకు తెలుసా ఇట్లా చేస్తారు బోనం అని? పరమాన్నం పరమాన్నం చేస్తారు. ఓకే, ఇంకా దీపం పెడతారు. దీపం పెడతారు. ఓకే, సో నువ్వు తీసుకొస్తావా బోనం? మమ్మీ తీసుకొస్తా. మమ్మీ ఇంటి దగ్గర, నేను మమ్మీ ఇక్కడికి వచ్చాక. అవునా, ఎక్కడి నుంచి వస్తుంది? నేను మన్షాబాద్. ముషిరాబాద్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు టెంపుల్కి? ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ ఉస్మాన్గంజ్. ఉస్మాన్గంజ్ నుంచి వస్తున్నావా? సో ఫస్ట్ టైం వచ్చినావా? ఎంతసేపు అయింది క్యూలో నిలబడి? ఇప్పుడే నుంచి. ఇప్పుడే వచ్చిండ్రా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? కేపిహెచ్పి ప్రతిసారి వస్తారా? ఎవ్రీ టైం వస్తాం. అంటే వచ్చే వారం బోనాలు అన్నారు, మరి ఇప్పుడు అంటే రష్ ఎక్కువ ఉంది కదా అని ఈసారి ఇప్పుడు వచ్చినాం అనమాట. ఎలా అనిపించింది? మంచిగా ఉంది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. యా సూపర్. చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్నీ. దర్శనం ఎలా? దర్శనం ఇంకా చేసుకోలే, వెళ్తున్నాం. మంచిగా బల్కంపేట వెళ్ళాం, మంచిగా జరిగింది. ఇక్కడ కూడా రష్ ఎక్కువ ఉంది కదా? రష్ ఎక్కువగానే ఉంది. నమస్తే. నమస్తే, శ్రీమాత్రేనమ్మా. ఎవ్రీ ఇయరే వస్తాం దర్శనానికి, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే, సో వచ్చే వారం మనకు బోనాలు కాబట్టి అవును అవును. ఈ వారం ఎందుకు వచ్చినారు? అంటే రష్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ వారం కాబట్టి ఇప్పుడే దర్శనానికి వచ్చినాం. అమ్మ, అయితే ప్రతి ఇయర్ మీరు వస్తారు కాబట్టి శాకంబరి అలంకరణ చేసిర్రు అమ్మవారికి మొన్న. ఎందుకు చేస్తారు అంటారు శాకంబరి అలంకరణ? అమ్మవారికి వర్షాలు సమృద్ధిగా పడాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని శాకంబరిగా అమ్మవారికి చేస్తారు. అయితే ఇవాళ గాజులతోనే అలంకరణ చేసిన ఆలయం మొత్తం అవునా? ఎందుకు చేస్తారు గాజులు? అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ మెయిన్ కదా, అందుకని అమ్మవారికి సమర్పించుకుంటారు భక్తులు. బోనం చేస్తారా మీరు? నైవేద్యం ఎక్కిస్తాం మేము బోనం. ఓకే, నైవేద్యం చేస్తారు. ఓకే, బోనం ఎందుకు చేస్తారు? బోనం అంటే భోజనం కదమ్మా. భోజనం అంటే అమ్మవారికి ఇప్పుడు ఆషాఢంలో భోజనం సమర్పిస్తాం అన్నట్టు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. హాయ్ అండి. హలో. ఓకే, ఇక్కడ నుంచి మేము అల్వాల్ నుంచి వస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం అంటే యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మొక్కుకున్నా మాకు ఆడపిల్ల కావాలని, అమ్మ దయ వల్ల ఆడపిల్ల వచ్చేసింది. కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ అట్లా రావాలని, మంచి జరిగితే మంచి అనిపించింది. అమ్మవారు బాగా శక్తి గల దేవి అని అట్లా నమ్ముకొని ఎవ్రీ ఇయర్ చేద్దామని. ఓకే, అయితే వచ్చే వారం కదా మనకు అవును. బోనాలు. కాకపోతే అది చాలా రష్ ఉండి కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సండే తీసేస్తాం. ఓడి బియ్యం కూడా సమర్పిస్తాం. అవునండి, ఓడి బియ్యం కూడా సమర్పిస్తామండి. థ్యాంక్ యూ. సో శుక్రవారం చూసుకున్నట్లయితే కూరగాయలతో అలంకరణ చేసినారు అమ్మవారిని. అది శాకంబరి అలంకరణ అని చెప్తుంటారు. ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం కాబట్టి అమ్మవారిని గాజులతోనే అలంకరణ చేసినారు ఆలయం మొత్తం అన్నట్లు ఇక్కడ విచ్చేసిన భక్తులు అయితే చెప్తూ ఉన్నారు.